వెల్కమ్ స్టోరీ టెల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఒక కోడలి మనసులో జరిగిన యుద్ధం గురించి. ఒక చిన్న ఆలోచన ఎలా పెద్ద తప్పుగా మారబోతుందో, మరొక చిన్న పశ్చాత్తాపం ఎలా జీవితాన్నే మార్చేస్తుందో చెప్పే కథ ఇది. ఒక పల్లెటూరిలో శాంతమైన ఒక కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో కోడలు సిరి ఉండేది. సిరి చాలా ఓర్పుగా, ప్రేమగా ఇంటి పనులన్నీ చేసేది. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి అత్తగారి ఆరోగ్యం గుర్తు పెట్టుకుని భోజనం వండేది. సిరికి ఒక అలవాటు ఉండేది. తాను తినే ముందు తప్పకుండా అత్తగారికి భోజనం వడ్డించాలి, అది తన ధర్మం అని, తన బాధ్యత అని తను అనుకునేది. అత్తగారు కూడా నిశ్శబ్ద స్వభావం కలమనిషే. కోడలు అత్తగారికి భోజనం పెట్టినప్పుడల్లా అత్తగారు ఇలా అనుకునేవారు. భోజనం తీసుకునే ముందు 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఇలా అనేవారు: దేవుడా, ఈరోజు కూడా మాకు అన్నం పెట్టించినందుకు ధన్యవాదాలు. ఇలాగే మా ఇంట్లో ఆకలి తెలియకుండా చూడు తండ్రి అని రోజు ఇలాగే ప్రార్థించేవారు. రోజు అవే మాటలు. కానీ ఒక్కసారి కూడా బాగుంది అమ్మా, నీ చేతి వంట చాలా రుచిగా ఉంది అని కోడలిని మెచ్చుకోలేదు. కోడలు సిరి కూడా మొదట అది సరిగా పట్టించుకోలేదు. అత్తగారికి అలవాటులే అది అనుకుంది. కానీ ఒకరోజు ఆమె అక్క ఇంటికి వచ్చింది. భోజనం అయ్యాక అత్తగారి ప్రార్థన విన్న అక్క సిరిని పక్కకు తీసుకుని మెల్లగా చెప్తుంది: సిరి, అన్నం నువ్వే వండుతున్నావు, కానీ కృతజ్ఞత మాత్రం దేవుడికేనా? నీ అత్తగారు నీ శ్రమని అస్సలు గుర్తించట్లేదు అంటూ సిరి వాళ్ళ అక్క తనకి లేనిపోని మాటలు నూరిపోస్తుంది. సిరి మనసులో ఎక్కడో లోతుగా గుచ్చుకుని పోతాయి ఆ మాటలన్నీ. ఆ రోజు నుంచి ప్రతిసారి అత్తగారు దేవుడికి ధన్యవాదాలు చెప్పినప్పుడల్లా సిరికి తెలియకుండానే ఒక బాధ, కోపం తనలో వచ్చేవి. వంట నేనే వండుతున్నాను, నేనే అలసిపోతున్నాను, కానీ దేవుడికే ధన్యవాదాలు చెబుతుంది ఈమె ఎప్పుడు అని తన మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇలా రోజులు గడుస్తూనే ఉండేవి. ఆ ప్రశ్నలు అనుమానాలుగా కూడా మారాయి. అనుమానాలు కొద్ది రోజులకి కోపంగా కూడా మారాయి. కోపం చీకటి ఆలోచనలకి దారి తీస్తుంది అని అంటారు కదా, అలాగే ఒకరోజు సిరి మనసు పూర్తిగా చీకటితో నిండిపోయింది. వెంటనే సిరి ఒక ఆలోచన చేసింది. తన అత్తగారు తినే భోజనంలో విషం కలపాలి అని నిర్ణయించుకుంది. ఆ రోజు వంట చేస్తున్నప్పుడు చేతిలో ఉన్న విషాన్ని చూసింది. ఒక్క క్షణం ఆగింది. తరువాత గుండె గట్టిగా చేసుకుని ఆహారంలో కలిపేసింది. ఇప్పుడు ఆమె మనసులో వచ్చిన మాటలు చాలా భయంకరమైనవి. ఇప్పుడు చూద్దాం, ఈరోజు కూడా నీ దేవుడికి ధన్యవాదాలు ఎలా చెబుతావో అని అనుకుంటుంది. కానీ సిరి వంటగది గుమ్మం దాటబోతున్న క్షణంలో ఏదో తెలియని భయం ఆమెను ఆపింది. నేను ఏం చేస్తున్నాను? ఇది నా చేతుల వంట, ఇది నా ఇంటి అన్నం. నేను పాపం చేస్తున్నానా అని ఒక్క నిమిషం ఆలోచిస్తుంది. ఆమె చేతులు వణికాయి. వెంటనే కోడలు ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ అత్తగారి కోసం ఫ్రెష్గా కొత్తగా అన్నం వండుతుంది. ప్రతి కూర, ప్రతి గింజ కళ్ళలో నీళ్లతో కలిసిందే. తను తయారు చేసిన ఆ భోజనాన్ని అత్తగారికి వడ్డించి, మీరు తింటూ ఉండండి అత్తగారు, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సిరి. అంతలో కోడలు సిరి కూతురు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. నాయనమ్మ భోజనం తింటూ ఉండడం చూస్తుంది. వెంటనే మనవరాలు నాయనమ్మ దగ్గరకు వెళ్ళి, నాయనమ్మ నాకు కూడా భోజనం తినిపించు అని అనటంతో నాయనమ్మ ప్రేమగా రా బంగారం అని దగ్గరకు తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం సిరి ఇంటికి వస్తుంది. తన కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగింది చెప్తుంది. అమ్మా, నాకు బాగా ఆకలి వేసింది. ఈరోజు నేను నాయనమ్మ కలిసి అన్నం తిన్నాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న సిరి గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర లేదు. కళ్ళు మూసినా తెరిచినా అదే ఆలోచన. నేను చేసిన తప్పు కాస్త ముందు జరిగి ఉంటే నా కూతురు ఆ అన్నం తినుంటే అనే భయం ఆమెను పూర్తిగా మార్చేసింది. అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి నేను వండే ప్రతి అన్నం దేవుడే వచ్చి తింటున్నట్లు భావిస్తాను. ఎవరు కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా నా పని పవిత్రంగా చేస్తాను. అప్పటి నుండి సిరి వంటలో కోపం లేదు, బాధ లేదు. ప్రతి గింజలో ప్రేమ మాత్రమే ఉంటుంది. ఒక్కోసారి మనం విలువ ఇవ్వని వాళ్ళ కోసం చేసిన మంచి పనులు కూడా దేవుడి వరకు చేరుతాయి. మనం ఎవరికి చెడు చేయాలని అనుకుంటామో ఆ చెడు ముందుగా మన ఇంటికే వస్తుంది. అందుకే మన హృదయంలో ద్వేషం పెట్టుకోకుండా మన పనిలో పవిత్రత ఉండేలాగా చూడండి. అప్పుడే మన జీవితం ఎంతో సుఖంగా మారుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.